అండి, శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గారి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అక్కైపాలెం ఈరోజు నుంచి సుమారుగా ఒక 5 రోజుల పాటు శ్రీ స్వామివారి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 27వ తారీఖు కళ్యాణం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 8:30-9 వరకు కూడా జరుగుతుంది. తర్వాత సదస్యం, తర్వాత పండిత గోష్ఠి వగైరా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాల కోసం కార్యక్రమాల అనంతరం కూడా అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకి ప్రసాదం, కండువా శాసవస్త్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 31 మంది జంటలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రసాదాలు వగైరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు పొందమని కోరుతున్నాం. అక్కయ్యపాలెం శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక కళ్యాణోత్సవం ఈ రోజు నుంచి కంటిన్యూ 5 రోజులు జరుగుతుంది. మే 1వ తారీఖు వరకు జరుగును. ఈ యొక్క వార్షిక కళ్యాణోత్సవం శుభ సందర్భంగా ఉదయం పూట పూజలు కంటిన్యూ చేస్తూ ఈరోజు సాయంకాలం 6 గంటలకు కళ్యాణం మొదలవుతుంది. కనుక ఈ కళ్యాణానికి విరివిగా భక్తులు అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారిని నమస్కరిస్తూ స్వామివారి ఆశీస్సులు పొంది శ్రీ స్వామివారి తాలూకు తీర్థ ప్రసాదాలు అందుకోమని ప్రతి ఒక్క భక్తులకి మేము తెలియజేస్తున్నాము. నేను పుట్నూరు వెంకటకృష్ణారావు. నేను ఈ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఈ దేవాలయం 1979లో కట్టారండి. ఇది ఎన్జిఓస్ కాలనీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత ఎండోమెంట్ తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 47 సంవత్సరాలు అయిందండి. ఈ మధ్యనే ఎమ్మెల్యే మన విష్ణుకుమార్ గారు ఆధ్వర్యంలో దీనికి కొత్త టెంపుల్ డెవలప్మెంట్ కోసం 67 లక్షలు శాంక్షన్ అయిందండి. త్వరలో 1-2 నెలల్లో ఈ టెంపుల్ని మార్చి కొత్త టెంపుల్ కట్టడానికి పెద్దలందరూ ప్లాన్ చేస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా విష్ణుకుమార్ రాజు, కొత్తగా ఎన్నికైనటువంటి బోర్డు సభ్యులు కలిసి ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలతోటి సహకారంతో దీన్ని పెద్ద టెంపుల్గా డెవలప్ చేయాలని మేము కొత్తగా వచ్చిన కమిటీని ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతోటి ఉంటుంది. నా పేరు కోనా జగదీశ్వరరావు, ట్రస్టీ బోర్డు మెంబర్, వేణుగోపాల స్వామి టెంపుల్.
బాగుంటుంది. మన ఇంట్లో మనం కన్యాదానం చేసామనుకోండి, ఇటు తరాలు అటు తరాలు తరించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఏమి ఇది అవ్వలేదు, ఇంకా ఎక్కువగానే ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా తరిస్తూ ఉంటారు. అంచేత అటువంటి విశేషమైనటువంటి కన్యాదానం మనం ఈరోజు మనం జరిపించుకుంటున్నాము అంటే వేణుగోపాల సంవత్సరంలోనే, అంతే కదా. అంచేత ఎప్పుడూ కూడా భగవంతుడికి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎంచేత అనంత పుణ్యఫలం అతశాంతిం అన్నారు. అనంత పుణ్యం, ఇంత అంతా ఏమీ లేదు, అది ఇంత ఫలం వస్తుందా అంత ఫలం వస్తుందా కాదు, ఎంతో విశేషం, మనకు తెలియనంత ఫలితాన్ని మనం ఇప్పుడు పొందుతున్నాము. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మధుపర్కం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ఒక పదార్థాన్ని స్వామివారికి సమర్పణ చేస్తున్నాం. ఒకసారి వాయించండి. ఓం తేనె 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 నవ బ్రహ్మాది విస్తూయమానస్య ప్రథమ ప్రణవకాలే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహనాభం విజయాదనాం మధ్య చాంద్రవాణి ప్రభాది 60 సంవత్సరానాం మధ్య. ఒకసారి అలా పట్టుకోండి, అలాగే ఒకసారి పట్టుకోండి. ఎందుకు తాగడానికి మీకు ఎందుకు వచ్చిన పట్టుకోండి, అలాగే ఒకసారి నమస్కారం చేయండి. గోవింద. ఓం కన్యాం కనక సంపన్న కనకాభరణైర్గాం దాస్యాం విష్ణువేదుభ్యం విష్ణులోకంజికేశే కన్యా మే శాశ్వతో భూయా కన్యా మే దైపార్శ్వయో కన్యా మే సర్వతో భూయాత్ ఉద్ధానార్భం విశ్వంభరా పంచభూతా సాక్షిణ్యో సర్వదేవతా ఇమాం కన్యాం దాస్యాం పితॄణాం ధారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వే సుశీలాయ సుధీమతే ప్రేదోహం ప్రయిచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధే. ఇది కన్యాదానం దద్యాదు అనేన కన్యాదాన సాత్పుణ్యాసం యథాశక్తి ఫలదక్షిణాం నిజమానసోత్సాహపర్వతిహిరణ్యం తుభ్యమః సంప్రదదే నమః. ఓం వ్యాపరణేర్యా ఫలా పుష్పాయాస్య పుష్పణే బృహస్పతి ప్రచోదయాస్తానో ముంచన్ భగోహసః.